స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చాలా సంవత్సరాల తర్వాత ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. దాదాపుగా 14,000 వేకెన్సీస్‌తోని క్లరికల్ నోటిఫికేషన్, జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ ఎస్‌బీఐ రిలీజ్ చేసింది. సో, చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని. సో, ఇది చాలా మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్ అందరికీ ఇందులో సక్సెస్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే సాలరీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. నంబర్ 1 బ్యాంక్ ఎస్‌బీఐ కాబట్టి సాలరీస్ కూడా అన్ని బ్యాంకులతో కంపేర్ చేస్తే ఎక్కువుంటుంది. సో, బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో, దీనికోసమనే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ ఎగ్జామినేషన్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎస్పెషల్లీ ఫస్ట్ టైమ్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఉన్నటువంటి టైంలో మనకున్నటువంటి ఫిబ్రవరి మంత్‌లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ప్రిలిమ్స్. సో, ఆ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ఈ ఎస్‌బీఐ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి రేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ బ్యాచెస్ 2 కండక్ట్ చేస్తుంది. ఆఫ్‌లైన్ బ్యాచెస్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్‌లో అమీర్పేట్, దిల్సుఖ్నగర్, కేపీహెచ్‌బీ, హిమాయత్ నగర్, చైతన్యపురి, సికింద్రాబాద్ బ్రాంచెస్‌లో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మండే కొత్త బ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి. ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అదే విధంగా ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి లైవ్ బ్యాచెస్, రికార్డెడ్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. లైవ్ బ్యాచెస్ 23 మండే నాడు స్టార్ట్ అవుతుంది. సో, ఇది ఇంటరాక్షన్ ఉంటుంది ఫ్యాకల్టీతోని. అండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి. సో, బైలింగ్వల్‌లో ఉంటుంది ఈ క్లాసెస్ అనేది ఇంగ్లీష్, తెలుగు రెండిట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికి పనికొచ్చేటువంటి కోర్సు. సో, దీని డీటెయిల్స్ కోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి గాని, యాప్ స్టోర్ నుంచి గాని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అని కూడా ఇంకా అర్థమవుతది. దాంట్లో కూడా రికార్డెడ్ వీడియో కోర్స్ అవైలబుల్ ఉన్నాయి. టెస్ట్‌లు కూడా అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ ఎక్స్‌ప్లోర్ ఇట్ అండ్ ఫ్రీ ఆన్‌లైన్ టెస్ట్‌లు కూడా మీరు రాసుకోవచ్చు ఈ యాప్ నుంచే. ఒకసారి చూస్తే ఫ్రీ టెస్ట్ దగ్గర మీకు అవి కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా కావాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ మనం ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. 3 సెక్షన్స్ ఉంటాయి ప్రిలిమ్స్‌లో. ఇంగ్లీషు, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ ఒకటి. ఈ 3 టెస్ట్‌లు 3 సెక్షన్స్ ఉంటాయి. అదే మెయిన్స్‌కొచ్చిన తర్వాత మాత్రం 4 సెక్షన్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ 4. అంటే మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఉండేదేంటంటే మెయిన్‌గా సబ్జెక్ట్స్ అనేది 3 మెయిన్‌గా ప్రిలిమ్స్, మెయిన్స్‌లో రెండిట్లో ఉంటుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు అండ్ జనరల్ అవేర్‌నెస్ అండ్ కంప్యూటర్స్ మాత్రం మనకు మెయిన్స్‌లో ఉంటుంది. అది సైమల్టేనియస్‌గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అసలు ఈ ఎగ్జామినేషన్ ముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వెషన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి? ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి? ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి తెలియాలంటే అసలు లాస్ట్ ఇయర్ 2023ది నోటిఫికేషన్ 2024 జాన్యువరిలో కండక్ట్ చేశారు. 4థ్, 5థ్, 6థ్, 11థ్‌న కండక్ట్ చేశారు ఎగ్జామినేషన్. ఆ రోజుల్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్‌లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్‌లో ఎటువంటి క్వెషన్స్ ఏ టాపిక్స్ నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్‌లో ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వచ్చాయో ముందు ఒకసారి మనం చూస్తే మనకొక ఐడియా వస్తుంది. సో, అన్నిట్లి కలిపి బ్రీఫ్‌గా అన్ని సెక్షన్స్ అన్ని రోజుల్లో అన్ని స్లాట్స్‌లో జరిగినటువంటి డిఫరెంట్ స్లాట్స్ జరిగిన ఎగ్జామినేషన్ కూడా నేను దగ్గరకి చేసి మీకు ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వచ్చాయనేది ఒకసారి చూపిస్తాను. ముందుగా న్యూమరికల్ ఎబిలిటీ చూస్తే అన్ని సెక్షన్స్‌లో, అన్ని స్లాట్స్‌లో అన్ని డేస్‌లో, అన్ని స్లాట్స్‌లో కలిపి చూస్తే సింప్లిఫికేషన్ నుంచి క్వెషన్స్ 12-15 దాకా వచ్చాయి డిఫరెంట్ స్లాట్స్‌లో. 12 నుంచి మొదలుపెట్టుకొని మినిమమ్ 12 వచ్చాయి. మాక్సిమం 15. నంబర్ సీరీస్‌లో 5 క్వెషన్స్ వచ్చాయి. అంటే ప్రతి స్లాట్‌లో ప్రతి రోజున 5 క్వెషన్స్ పక్కా ఇచ్చారు. ఓకే. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ 5-10 వచ్చాయి. కొన్ని స్లాట్స్‌లో 5 కొన్ని స్లాట్స్‌లో 10. అదే విధంగా అరిథమెటిక్ నుంచి డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ అరిథమెటిక్ నుంచి మినిమమ్ 7 నుంచి మాక్సిమం 10 క్వెషన్స్ వచ్చాయి. ఓన్లీ వీటి నుంచి మాత్రమే క్వెషన్స్ వచ్చాయి. మనం నోటీస్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాలేదు. అప్రాక్సిమేషన్ నుంచి రాలేదు. ఓకే. సో, ఎటువంటి క్వెషన్స్ దాని నుంచి రాలేదు. క్యూ1, క్యూ2 కంపారిటివ్ క్వాంటిటేటివ్ కంపారిజన్ నుంచి కూడా క్వెషన్స్ రాలేదు. సో, మనకొచ్చిన క్వెషన్స్ మాత్రం కేవలం దీని నుంచే. ఇక రీజనింగ్‌లో వచ్చిన క్వెషన్స్ చూడండి. సీటింగ్ అరేంజ్‌మెంట్ నుంచి వచ్చాయి క్వెషన్స్ 15-20 ఉంది. అక్కడ మినిమమ్ 15, 21 అంటే ఒక సీటింగ్ అరేంజ్‌మెంట్ కాదు. సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్ రెండిట్లో కలిపి వచ్చినటువంటి క్వెషన్స్ 15-21 దాకా వచ్చాయి. రెండిట్లో కలిపి అది. ఓకే. తర్వాత ఇనీక్వాలిటీ నుంచి ఒక 3 క్వెషన్స్, కోడెడ్ ఇనీక్వాలిటీ నుంచి లేదు. కోడింగ్, డీకోడింగ్ నుంచి 4-5 క్వెషన్స్, అంటే 4 మినిమమ్‌గొచ్చాయి డిఫరెంట్ స్లాట్స్‌లో. కొన్నిటిలో 5 వచ్చాయి. అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్‌లో 4-5, వర్డ్ సిరీస్ 5, బ్లడ్ రిలేషన్స్ 5, డైరెక్షన్స్ నుంచి 2-3 దాకా, సిలాగిజం 3-4 దాకా, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి 2 క్వెషన్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ ఒక క్వెషను. ఇది కాకుండా మిస్‌లేనియస్ ఒక 2, 3 క్వెషన్స్, మిస్‌లేనియస్ క్వెషన్స్ కూడా వచ్చాయి. ఇవి రీజనింగ్ నుంచి. ఇక ఇంగ్లీష్‌లో చూసుకుంటే వచ్చిన క్వెషన్ చూడండి. మేజర్ పార్ట్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్. 8-10 దాకా మనకు క్వెషన్స్ వచ్చాయి అందులో. అండ్ క్లోజ్ టెస్ట్‌లో 5-8 దాకా వచ్చాయి. అది కాకుండా ఎర్రర్ రిడక్షన్ ఒక 4-5 దాకా, రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ 5 దాకా, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ 3 దాకా, మిస్‌స్పెల్డ్ 4-5 దాకా, వర్డ్ రీఅరేంజ్‌మెంట్ కానీ వర్డ్ యూసేజ్ నుంచి కానీ అదొక 5 దాకా, పారాజమ్ములు 5 క్వెషన్స్, ఫిల్లర్స్
ఫిల్ ద బ్లాంక్స్ అనమాట. 2 నుంచి 5 దాకా అండ్ కాలమ్ బేస్డ్ ఒకటి 4 క్వెషన్స్ ఇట్లా వచ్చాయి. అంటే ఇయన్నీ అన్ని స్లాట్స్‌లో వచ్చాయని కాదు. ఒక్కొక్క స్లాట్‌లో ఒక్కొక్క మోడల్ ఆఫ్ క్వెషన్ వచ్చుండొచ్చు. బట్ టోటల్‌గా ఏమేం క్వెషన్స్ వచ్చాయి, ఏ ఏ టాపిక్స్ నుంచి అంటే ఇది అర్థమవుతుంది. అంటే వీటిని చూసాక మనకు తెలుస్తుంది. అచ్చా! క్వెషన్స్ ఇట్లా వస్తున్నాయి. అంటే వీటి నుంచే ఈ సంవత్సరం కూడా క్వెషన్స్ వస్తాయని కాదు. వీటి కాకుండా మనం ఇంకా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ప్రిపేర్ అవ్వాలంటే అసలు యాక్చువల్‌గా ఏ ఏ టాపిక్స్‌కి మనం ముందుగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామినేషన్ కోసం. ఏ ఏ టాపిక్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు అర్థమైంది మనకి. ఏ క్వెషన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఏ టాపిక్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే న్యూమరికల్ ఎబిలిటీ చూడండి. సింప్లిఫికేషన్స్ తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాల్సిందే. అప్రాక్సిమేట్ వాల్యూస్ రావచ్చు. ఇంతకుముందు రాలేదంటే ఇప్పుడు రాదని కాదు. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వలేదు. ఓకే. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదంటే ఇప్పుడు ఇయర్ ఇవ్వలేదని కాదు, ఇవ్వచ్చు కూడా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటీ కంపారిజన్, క్యూ అండ్ క్యూ2 వాల్యూస్, తర్వాత నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, అర్థమెటిక్. అర్థమెటిక్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ టాపిక్స్ ఏంటంటే ఇవన్నీ. ఈ డిఫరెంట్ టాపిక్స్ అన్ని అర్థమెటిక్‌లో ఉన్నాయన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అన్ని ప్రతి టాపిక్ అన్నీ ప్రిపేర్ అవ్వండి మీరు. లైక్ నంబర్ సిస్టమ్ కావచ్చు, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్‌షిప్, ఏజెస్, యావరేజెస్ ఇలా అన్ని టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. కంప్లీట్‌గా అర్థమెటిక్‌లో మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటిది ఇది. అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ ప్రిలిమ్స్‌లో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మెయిన్స్‌లో అంటాం. రెండిటికి కలిపి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికి కలిపి ఈ టాపిక్స్ అన్నీ సరిపోతాయి. దట్స్ ఇట్. ఇంకా అడిషనల్‌గా మెయిన్స్‌లో వచ్చే క్వెషన్స్ ఉండవు. డిఫరెంట్ హైయర్ లెవెల్ క్వెషన్స్ వస్తాయి. టాపిక్స్ మాత్రం ఇవే. ఇక రీజనింగ్‌కొస్తే సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ క్వెషన్స్ అక్కడి నుంచే వస్తాయి. తర్వాత ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, వర్డ్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, కోడింగ్, డీకోడింగ్, ఇనీక్వాలిటీ, కోడెడ్ ఇనీక్వాలిటీ, సిలాగిజం, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ 95% క్వెషన్స్ వచ్చే టాపిక్స్ ఇవే. ఓకే. ఇది కాకుండా మెయిన్స్ కోసం మీరు ఇంక ఎక్స్ట్రా చూసుకోవాల్సిన లాజికల్ రీజనింగ్. అంటే స్టేట్మెంట్ బేస్డ్. స్టేట్మెంట్స్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇలా. ఆ స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్, ఇన్పుట్, అవుట్పుట్, తర్వాత ఎలిజిబిలిటీ, కాజ్ అండ్ ఎఫెక్ట్, డేటా సఫిషియన్సీ ఇవి మెయిన్స్‌లో వస్తాయి. మీరు ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అయితే మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికి సరిపోయేటువంటి కవర్స్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. ఇక ఇంగ్లీష్‌లో వస్తే బేసికల్‌గా ఇంగ్లీష్‌లో వచ్చే క్వెషన్స్ ఏంటంటే గ్రామర్ బేస్డ్ క్వెషన్స్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ ఇవే మనకొచ్చేది. రైట్? దీని నుంచే రీడింగ్ కాంప్రహెన్షన్ క్వెషన్స్ చూసాం. మనకి 8 నుంచి 10 దాకా వస్తున్నాయి రీడింగ్ కాంప్రహెన్షన్. అందులోనే వొకాబులరీకి 1, 2 క్వెషన్స్ ఉండొచ్చు. రీడింగ్ కాంప్రహెన్షన్‌లోనే యూజువల్‌గా కొన్ని వర్డ్స్ హైలైట్ చేసి సినానిమ్స్, యాంటానిమ్స్ అడుగుతారు. మీనింగ్ అంటే సిమిలర్ మీనింగ్స్, అపోజిట్ మీనింగ్స్ అడుగుతారు. అది బాగా తెలుసుకోవాలి. అది వొకాబులరీ. ఇక గ్రామర్ బేస్డ్ క్వెషన్స్ ఎట్లా ఉంటదంటే, గ్రామర్ బేస్డ్ క్వెషన్స్ ఆల్రెడీ మనం చూసాం. ఎలా వస్తున్నాయని. క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్, రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, మిస్‌స్పెల్ట్, వర్డ్ రీఅరేంజ్‌మెంట్, సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్, వర్డ్ యూసేజ్, పారా జంబులు, ఫిల్లర్స్. ఫిల్లర్స్ అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్. సింగిల్ ఫిల్లర్స్ కావచ్చు, డబుల్ ఫిల్లర్స్ కావచ్చు. రెండొచ్చు. బ్లాంక్స్ ఇస్తారు. లేకపోతే ఒకటే ఇస్తారు. అండ్ కాలమ్ బేస్డ్ అంటే గ్రామర్ బేస్డ్‌గా అడిగేటువంటి క్వెషన్స్, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ ఇది ఉంటాయి. సో వీటి నుంచే మనకొచ్చే క్వెషన్స్ ఈ 3. ఇది కాకుండా జనరల్ అవేర్‌నెస్ కోసం కరెంట్ అఫైర్స్ అండ్ లైక్ ఇంకా ఫైనాన్షియల్ ఆర్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు. ఓకే. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, బుక్స్, కరెంట్ అఫైర్స్ ఇంక తర్వాత ఫైనాన్స్ అండ్ ఎకానమీ, బ్యాంకింగ్ బేస్డ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఒక 6 నెలల వరకు అడిగేయి ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా బుక్స్ ఆథర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ డేస్ కావచ్చు. ఓకే. ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. అది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దాని తర్వాత కంప్యూటర్స్. కంప్యూటర్స్ అంటే బేసిక్‌గా కంప్యూటర్స్ అడిగేది ఏముండదండి. హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు. ఓకే. హార్డ్‌వేర్ ఏంటి? ఎలా ఉంటుంది కంప్యూటర్? తర్వాత సాఫ్ట్‌వేరు, ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చిన దగ్గర నుంచి తర్వాత వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు. సో, వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత దెన్ విండోస్‌కొచ్చాక ఎంఎస్ వర్డ్ వస్తుంది. ఎంఎస్ వర్డ్ వచ్చిన తర్వాత మీకు ఎక్సెల్, తర్వాత వర్డ్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా అడుగుతారు. వైరస్ కావచ్చు, యాంటీ వైరస్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఓకే, నెట్వర్కింగ్ కావచ్చు. ఇలా వేరియస్ థింగ్స్ కంప్యూటర్స్ నుంచి వచ్చేది క్వెషన్స్ అడుగుతారు. అదేవిధంగా లేటెస్ట్‌గా ఏదన్నా కంప్యూటర్‌కి సంబంధించిన న్యూస్ ఉంటే దానికి సంబంధించిన క్వెషన్స్ కూడా వస్తాయి. బేసికల్‌గా మీరు కవర్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా ఇవే ఉంటుంది. దాని తర్వాత మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? ఎగ్జామినేషన్ మనకి ఎంత టైం ఉంది అని చూసుకుంటే 50 డేస్ మాక్సిమమ్‌గా ఉంటుంది మనకి. మాక్సిమం అది. 45-50 డేస్ టైము మనకుంటుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఒక 50 డేస్ అనుకుంటే మీ ప్లాన్ అంతా కూడా ఈ 50 డేస్‌లో కంప్లీట్ అయ్యేలాగా 45-50 డేస్‌లోగా కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. మీరు మొదటిసారి ఎగ్జామినేషన్ రాస్తుంటే ఫస్ట్ టైమర్స్ అయితే మీరు ఈ 50 డేస్‌లోనే కంప్లీట్‌గా అయ్యేలాగా చూడాలి. అండ్ ఇంకొకటేంటంటే 50 డేస్‌లో కంప్లీట్ అవ్వాలంటే ఒక ప్రిలిమ్సే కాదు, మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి కంబైన్డ్ ప్రిపరేషన్ చేయాలి. ఎందుకంటే సెపరేట్‌గా కాదు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్. సిమిలర్ సబ్జెక్ట్స్ కాబట్టి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి సబ్జెక్ట్ సిమిలరే. డిఫరెన్స్ ఏముంటదంటే డిఫికల్టీ లెవెల్‌లో తేడా ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో లోయర్ లెవెల్‌లో ఉంటే క్వెషన్స్, అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ హైయర్ లెవెల్‌లో ఉంటుంది. మీరు ముందుగానే ఏం చేయాల్సిన పని అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అడిగిన క్వెషన్స్ అసలు మోడల్ పేపర్ చూడండి. అంటే అడిగిన ప్రీవియస్ పేపర్ చూడండి. అలాగే మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి. అంటే క్వెషన్స్ ఎట్లా అడుగుతున్నారు, ఏ లెవెల్‌లో ఉన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ ప్రిపరేషన్ మాత్రం కంబైన్డ్‌గా ఉండాలి. సో, ఉన్న దాంట్లో ఉన్న టైంలో మీరు మొదటగా చేయాల్సిన పనేంటంటే 30 డేస్ పాటు కంప్లీట్‌గా 30 డేస్ 1 మంత్ పాటు మీరు సబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా థరోగా ఉండేలాగా ఉండాలి. సబ్జెక్ట్స్‌లో కంప్లీట్ థరోగా మీరుండాలి. కంప్లీట్ థరోగా ఉండాలంటే మీరు చేయాల్సిందేంటంటే ముందుగా చేసేది బేసిక్ కాన్సెప్ట్. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆల్ ద టాపిక్స్. బేసిక్ కాన్సెప్ట్ మనకు మెయిన్‌గా కావాల్సిందేంటి కాన్సెప్ట్స్ ఎక్కువ కావాల్సింది అర్థమెటిక్‌కి, రీజనింగ్‌కి కాన్సెప్ట్స్ రావాలి. అదేవిధంగా కాన్సెప్ట్ ఇంగ్లీష్ కంటే ఏంటి గ్రామర్ రావాలి. సో, ఇది వచ్చేలాగా మీరు ముందు బేసిక్ కాన్సెప్ట్ ఫస్టు, దాని తర్వాత మీరు చేసే పనేంటంటే ప్రాక్టీసు, తర్వాత టెస్ట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. బేసిక్ కాన్సెప్ట్ అర్థమెటిక్ తీసుకోండి. టాపిక్స్ చూసాం. ఏమేమి ప్రిపేర్ అవ్వాలో. రీజనింగ్ చూసాం. ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో. ఇంగ్లీష్ చూసాం. ఏమేం టాపిక్స్‌కి ప్రిపేర్ అవ్వాలో. బేసికల్‌గా మనకి ఎక్కువ టైం పట్టేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్. వాటిలో ఉన్న టాపిక్స్ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, ఆ టాపిక్స్ అన్నీ కూడా ముందు మీరు కంప్లీట్ చేసుకోండి. అంటే థరో నాలెడ్జ్ రావాలి. ఒక టాపిక్ తీసుకుంటే టాపిక్ మీద థరో నాలెడ్జ్ రావాలి. దాని తర్వాత ఆ టాపిక్‌లో ఉన్నటువంటి వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకటి థరో నాలెడ్జ్ రావాలి. టాపిక్స్ అన్ని బాగా మీరు నేర్చుకోవాలి ఒకటి. 2 వాటి మీద థరో నాలెడ్జ్ రావాలంటే ప్రాక్టీస్ బాగా వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత క్వెషన్స్ ప్రాక్టీస్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు మొత్తం అర్థమైపోతుంది ఏ టాపిక్ అనేది. ఆ టాపిక్ చూడగానే క్వెషన్స్ ఇప్పుడు షార్ట్ కట్స్ అలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే కాన్సెప్ట్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో షార్ట్ కట్స్ కాన్సెప్ట్ నుంచి మాత్రమే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఎక్కడో మ్యాజిక్ చేసి మీకు కాన్సెప్ట్ ఉండదు. షార్ట్ కట్స్ ఉండవు. కాన్సెప్ట్ నుంచే షార్ట్ కట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. సో, కాన్సెప్ట్ ఎంత బాగా ఉంటే మీరంత ఫాస్ట్‌గా చేయగలుగుతారు. ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్, లోయర్ లెవెల్, మీడియం లెవెల్, హైయర్ లెవెల్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ అన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసాక థర్డ్ థింగ్ మీరు చేయాల్సిందంటే టెస్ట్‌లు. టాపిక్ వైస్ టెస్ట్‌లు, సెక్షన్ వైస్ టెస్ట్‌లు. టాపిక్ వైస్ టెస్ట్‌లు అంటే ప్రతి టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, పర్సెంటేజ్ కావచ్చు. ఆ టాపిక్ కాగానే దానికి సంబంధించిన క్వెషన్స్ వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వెషన్ చేసి టెస్ట్ రాయండి. అంటే టెస్ట్ ఏంటంటే ఎంత టైం పడుతుంది మీకు టాపిక్స్‌లో క్వెషన్స్ సాల్వ్ చేయటానికి. ఒక 20 క్వెషన్స్, 25 క్వెషన్స్ ఇంత టైం పెట్టుకొని ఒక 15 మినిట్స్‌లో 25 క్వెషన్స్ అని టైం ఉందనుకోండి. ఆ 15 మినిట్స్‌లో 25 క్వెషన్స్. ఎగ్జామినేషన్‌లో మీకు 20 మినిట్స్ ఉంటుంది ప్రిలిమ్స్‌లో 35 క్వెషన్స్ సాల్వ్ చేయాలి. ఓకే. సో, ముందు టాపిక్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 15 మినిట్స్‌లో 25 క్వెషన్స్ తీసుకొని సాల్వ్ చేయండి. ఎంత టైం పడుతుంది మీరు సాల్వ్ చేయటానికి ఆ 25 క్వెషన్స్? 15 మినిట్స్ కంటే ఎక్కువ పడుతుందా? తక్కువ పడుతుందా? ఎట్లా పడుతుంది? తర్వాత యాక్యురసీ ఎంతుంది? అది ఇంపార్టెంట్. ఎందుకంటే నెగెటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి. యాక్యురసీ అనేది ఇంపార్టెంట్. అంటే ఎందులో మీరు సాల్వ్ చేశారు కరెక్టే. ఎంతవరకు కరెక్ట్ అవుతున్నవి? అది తెలియాలంటే మీరు టెస్ట్ రాస్తారు. ఈ 30 డేస్‌లో మీరు చేసే పనేంటంటే ముందు టాపిక్స్ అన్నీ అయిపోవాలి. టాపిక్‌లో ఉన్న వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ అయిపోవాలి. దాంట్లో టాపిక్ వైస్, సెక్షన్ వైస్ టెస్ట్‌లు కూడా కంప్లీట్‌గా అయిపోతుండాలి. 30 డేస్‌లో కంప్లీట్‌గా అయిపోతే మీకు ఒక గ్రిప్ వస్తుంది. దాని తర్వాత ఏంటంటే 30 డేస్ తర్వాత మీకు ఒక 15 డేసో, 20 డేసో టైం ఎంతున్నా కంప్లీట్‌గా ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ రాయాలి. సో, ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ మీరు రాయాల్సి ఉంటుంది. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అంటే ఎగ్జామినేషన్ ఓరియెంట్. ఇప్పుడు ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎట్లుందో ఆ టెస్ట్ పెట్టుకొని సో, 1 అవర్ టైమ్ ఇస్తారు. మీకు పేపర్ ఇస్తారు మీకు 100 క్వెషన్స్ ఉంటాయి అందులో. సో, 35 క్వెషన్స్, 35 క్వెషన్స్, 30 క్వెషన్స్ ఇలా పెట్టుకొని సెక్షన్ వైస్ టైమ్ ఇస్తారు. సెక్షన్ వైస్ కట్ ఆఫ్ లేదు ఎస్‌బీఐకి. మీకు తెలుసు సెక్షన్ వైస్ కట్ ఆఫ్ లేదు. బట్ మీరు ఆ 20 మినిట్స్‌లో ఎన్ని చేయగలుగుతున్నారు రీజనింగ్. 20 మినిట్స్‌లో యాప్టిట్యూడ్ ఎన్ని చేయగలుగుతున్నారు. 20 మినిట్స్‌లో ఇంగ్లీష్ ఎన్ని చేయగలుగుతున్నారు. అది మీకు తెలుస్తుంది. సో, ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అనేది మీరు ఆ తర్వాత లాస్ట్ 20 డేస్‌లో ఎవ్రీడే ఒకటి. ఒక టెస్ట్ మినిమమ్‌గా రాయండి. కుదిరితే ఎగ్జామినేషన్ అప్రోచ్ అవుతుంటే 2 రాసుకోండి. రాసుకోవడమే కాదు అనలైజ్ చేసుకోండి ఆ ఎగ్జామినేషన్ పేపరు. అంటే ఎట్లా చేస్తున్నారు? ఎంత డిఫికల్ట్ అవుతుంది? మీకు ఎన్ని క్వెషన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు? ఏ టాపిక్‌లో ఇబ్బందవుతుంది? ఏ సెక్షన్‌లో ఇబ్బందవుతుంది? ఎందుకు ఇబ్బందవుతుంది? ఓహో! నేను సెక్షన్ సరిగ్గా చేయలేకపోయాను, నేర్చుకోలేకపోయాను అని చెప్పి అండ్ ఏదో పర్టిక్యులర్ సెక్షన్‌లో మీరు తక్కువ ఆ సెక్షన్ అంటే రీజనింగ్ ఉంది, లేకపోతే యాప్టిట్యూడ్ ఉంది. కొంచెం ఇంప్రూవ్ చేయండి. ఆ టెస్ట్ సెక్షన్ కాకపోవచ్చు కానీ టెస్ట్ ఒక పర్టిక్యులర్ టాపిక్ కావచ్చు. రీజనింగ్‌లో నేను ఏదో సిలాగిజం చేయడానికి ఇబ్బంది పడుతున్నా. లేకపోతే యాప్టిట్యూడ్‌లో టైమ్ అండ్ డిస్టెన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నా. దాన్ని ఇమ్మీడియేట్‌గా మీరు అనలైజ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. వెంటనే ఆ టాపిక్ అనేది ఇంకా థరో అయిపోండి. సో, ఇలా మీరు చేసుకుంటూ వచ్చినప్పుడే కంప్లీట్‌గా మీరు ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. మీరు ఈ ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ రాసుకుంటూ ఎళ్తే మీరు రాయబోయే
మెయిన్ ఎగ్జామినేషన్ అంటే ఒరిజినల్ ఎగ్జామినేషన్ అనేది జస్ట్ అనదర్ మార్క్ టెస్ట్ మీకు అంతే. ఇంకో మార్క్ టెస్ట్ రాసినట్టుగానే అనిపిస్తుంది. బట్ ఇలా సిస్టమాటిక్‌గా వెళ్ళాలి మీరు. కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటూ వెళ్తేనే మీరు చేస్తా వస్తారు. సో, ప్రతి టాపిక్ ఏది మిస్ చేయకండి. ముందు మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఎక్కువ క్వెషన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఆల్రెడీ మనం చూపించాను నేను. ఎక్కువ క్వెషన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయో అది కంప్లీట్ చేసుకోండి. సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్, రీజనింగ్‌లో ముందు కంప్లీట్ చేయండి. అది పక్కా ఎక్కువ క్వెషన్స్ వచ్చేటువంటిది. అది కంప్లీట్ చేసుకుంటూ రండి. తర్వాత బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్ ఇలా ఎక్కువ క్వెషన్ నుంచి వచ్చేవాడిని కంప్లీట్ చేసుకొని ముందెళ్ళిపోండి. అదేవిధంగా అర్థమెటిక్‌లోకి వచ్చారనుకోండి, మీకు జస్ట్ సింప్లిఫికేషన్స్ నుంచి ఎక్కువ వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ 5-10 క్వెషన్స్. దాని తర్వాత నంబర్ సిరీస్ వాటికి ఎంత టైం పడుతుందండి? హార్డ్‌లీ సింప్లిఫికేషన్స్ బాగా రావాలంటే మీరు పర్సెంటేజెస్ బాగా తెచ్చుకోండి. యావరేజెస్ తెచ్చుకోండి. క్యాలిక్యులేషన్స్ బాగా పర్ఫెక్ట్‌గా ఉండండి. అదే పర్సెంటేజెస్, యావరేజెస్, క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్‌గా ఉంటే మీరు ఆటోమేటిక్‌గా డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా చేస్తారు. సో, ఈ 3 టాపిక్స్ ముందు నేర్చుకొని సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్ చేసేసుకోండి. అయిపోతుంది. మేజర్ క్వెషన్స్ అక్కడి నుంచే వచ్చేది. దాని తర్వాత నంబర్ సిరీస్ 5 క్వెషన్స్ మినిమమ్ వస్తాయి. పక్కా 5 క్వెషన్స్. దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఇది ఎగ్జామ్ రాకపోవచ్చు. బట్ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. 5 క్వెషన్స్ ఒక్క నిమిషంలోనే ఆన్సర్ చేయొచ్చు. 5 క్వెషన్స్ 1 మినిట్‌లో చేయొచ్చు. ఇదంతా అది పెద్ద పెద్ద టైం పట్టేది కాదు కాబట్టి క్వాడ్రాటిక్ నేర్చుకుని నా వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి సెర్చ్ చేయండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి మీకొస్తాయి. అన్నిటికి నుంచి ఉన్నాయి. తర్వాత డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ అర్థమెటిక్ టాపిక్స్ అన్ని విడివిడిగా నేర్చుకుంటూ రండి. ఇట్లా థరోగా ఉండి సిస్టమాటిక్‌గా వెళ్తేనే మీరు బాగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు కరెక్ట్‌గా చేస్తుండలేదు. ఏదో ఏదో చేయటం వేరు, సిస్టమాటిక్‌గా చేయటం వేరు. అప్పుడు గాని మీకు సక్సెస్ రావడం అనేది చాలా బాగుంటుంది. సో, ఆహ్, ఈ విధంగా మీరు ముందు ఒక స్టడీ ప్లాన్ ఏసుకోండి. ఆ ప్లాన్ ప్రకారంగా యెస్ నేను ఇది చేస్తాను, ఇది చేస్తాను. అండ్ దట్ ఇంకొక థింగ్ ఏంటంటే ఎంత టైంలో చేయొచ్చు అంటే మీరు 4-3-2-1 ఫార్ములా ఒకటి ఫాలో అవ్వండి. ఏంటి 4-3-2-1 ఫార్ములా అంటే ఎంత టైమ్ స్పెండ్ చేయాలి ఏ సబ్జెక్ట్‌కి రోజులో. అంటే మొత్తం చూడండి ఒక 10 అవర్స్ మీరు స్పెండ్ చేస్తే ఒక రోజులో, ఆ 10 అవర్స్‌లో బేస్డ్ ఆన్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్. ఓకే. అండ్ మీరిచ్చేంటంటే 4 అవర్స్ అర్థమెటిక్‌కి ఇవ్వండి. 3 అవర్స్ రీజనింగ్‌కి ఇవ్వండి. 2 అవర్స్ ఇంగ్లీష్‌కి ఇవ్వండి. 1 అవరు జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్ అట్లా ఇవ్వండి. అంటే మీరు ఒక 10 అవర్స్ ప్రిపేర్ అయితే. అదే 15 అవర్స్ స్పెండ్ చేశారు రోజులో. అప్పుడు ఇది 6 అవర్స్ అవుద్ది. ఇది 1 ½ అవర్, 4 ½ అవర్స్ అయితది. ఇది 3 అవర్స్ అయితది. ఇది 1 ½ అవర్ అవుతుంది. అంటే ప్రపోర్షనేట్‌గా మార్చుకుంటాను. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్ములా బేస్డ్ ఆన్ ద డిఫికల్టీ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇట్లా మీరు సిస్టమాటిక్‌గా ఒక స్టడీ ప్లాన్ తీసుకొని దాని ప్రకారంగా స్టిక్ అయ్యుండి సీరియస్‌గా, ఫోకస్డ్‌గా ప్రిపేర్ అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది. డౌట్ ఏమాత్రం లేదు. సో, రేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేస్తుంది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగు. ఆన్‌లైన్ కోసం మీరు ఏ నంబర్స్‌కి కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్‌లోని అన్ని బ్రాంచెస్‌లో. అండ్ ఆన్‌లైన్‌కి రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లైవ్ అండ్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్.